మెగా డిఎస్సీలో ఎంపికైన వారికి గురువారం నియామక పత్రాలు ఇస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు మంత్రి లోకేష్. విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులు, కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా వివరించారు లోకేష్. మెగా డిఎస్సీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలు అందనున్నాయి. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న సభా కార్యక్రమంలో ఈ నియామక పత్రాలు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వెల్లడించారు. వైసీపీ వాళ్లు డిఎస్సీ అడ్డుకోవడం కోసం 100కు పైగా కేసులు వేశారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాంటి అవరోధాలను అధిగమించి డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయులను నియమించామన్నారు. గురువారం జరిగే ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలు కూడా రావాలన్నారు. ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ జగన్ ను కూడా ఆహ్వానించామన్నారు. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్న అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, ఇలాంటి ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసులు చేశారు డిఎస్సి పైన. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ, కొంతమంది సభ్యులు అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష. బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా, పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ చెప్పారు. ద్రవిడియన్ వర్సిటీ చిత్తూరులో ఉన్నప్పటికీ అది లాంగ్వేజ్ స్పెసిఫిక్ వర్సిటీ అన్న మంత్రి లోకేష్ అందరితో కలిసి అక్కడ ఓ యూనివర్సిటీ వచ్చేలా కృషి చేస్తామన్నారు. మరోవైపు హైస్కూలును జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య కోరగా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని తెలిపారు. ద్రవిడియన్ యూనివర్సిటీ అనేది మోర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ గా యూనివర్సిటీ, ద్రవిడియన్ భాష గురించి ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కనుక వేరే రకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి చిత్తూరు జిల్లాలో కోరారు. అది తప్పనిసరిగా ఆయన పైన కూడా బాధ్యత ఉంది, నా పైన కూడా బాధ్యత ఉంది. ఇద్దరు కలిసికట్టుగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయించే దిశగా పనిచేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా యనమల దివ్య గారు అడిగారు అధ్యక్ష. గత ప్రభుత్వం జూనియర్ వ్యవస్థని అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలని నిర్వీర్యం చేశారు. హై స్కూల్ ప్లస్ అనే విధానం తీసుకొచ్చి అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా చేశారు అధ్యక్ష. మండలానికి ఒక జూనియర్ కళాశాల అనేది మేము తీసుకున్న తొలి నిర్ణయం. సో ఆ మండలంలో ఆల్రెడీ జూనియర్ కళాశాల ఉందా లేదో అంటే రెడీగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష. గౌరవ సభ్యురాల దగ్గర నా ఇన్ఫర్మేషన్ తీసుకొని మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం. రాబోయే 2 సంవత్సరాల ప్రక్రియ పూర్తి చేయాలని దిశగా మేము అడుగులేస్తాం. 2019 నుంచి 2024 మధ్య స్కూల్ విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని మంత్రి లోకేష్ తెలిపారు. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో కంటే డ్యూరబిలిటీ, బ్రీతబిలిటీ ఎక్కువ ఉండే దుస్తుల విద్యార్థులకు ఇచ్చామని అసెంబ్లీలో లోకేష్ స్పష్టం చేశారు.